కేపీహెచ్బి కాలనీలో ఉన్న అన్ని ఫేజులు రాస్తాడు. 1 నుంచి 15 ఫేజుల వరకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. ఇందులో చూడండి సార్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. 7వ ఫేజ్ ఎటువైపు ఉంటుంది సార్? మనం జేఎన్టీ వైపుకి వెళ్తే కనుక ఎడం వైపు ఉంటుంది. కానీ ఇందులో చూడండి కుడివైపు చూపించాడు. నువ్వు లేవట్ అని మమ్మల్ని విసిగిస్తావేంటి, ఎందుకు నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మీద నమ్మకం లేదా అని అన్నారు. నమ్మకం లేదంటే ఈ లేఅవుట్ తీసి చూపించారు. అంటే మీరు ఇచ్చిన ఫైనల్ లేఅవుట్లోనే 7వ ఫేజు ఎడం వైపు కాకుండా కుడివైపు మార్క్ చేసింది. మరి మీరు అమ్ముతున్నది నోటిఫికేషన్ వేసింది ఎడం వైపు ఉన్నది చూపించారు. ఇంత పెద్ద మిస్టేక్ ఎవరైనా చేస్తారా సార్? కుడివైపు ఉన్న దాన్ని ఎడం వైపు చూపిస్తారు. 4వ ఫేజ్ పక్కన ఉంది 7వ ఫేజ్. ఇందులో మాకు ఇలా అనుమానం ఉంది, మీరు తీసి చూపించండి మీ ఫైనల్ లేఅవుట్ కాపీ అంటే భగవంతుడి మీద ఒట్టు ఆక్షన్ 1 గంటలో బిగిన్ అవుతున్నప్పుడు పెట్టారు. అలాగా ప్రెషర్లో మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం కదా సార్. ముందే ఇస్తే లాయర్కి వెళ్ళి చూపించుకుంటాము, అన్నీ చూసుకుంటాము, ఆయన ఒప్పుకుంటేనే చేస్తాం. ఇప్పుడు పూర్తిగా నీళ్ళల్లో దింపి అప్పుడు చేయడం ఎంత మటుకు న్యాయం? ఇప్పుడు సెక్యూరిటీ సెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది గవర్నమెంట్లో, అన్ని వివరాలు ఇవ్వాలంటుంది. అలాగే మీరు కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినప్పుడు అన్ని వివరాలు ఇవ్వాలా? ఇప్పుడు కొంతమంది స్టేక్ హోల్డర్లు వీళ్ళందరూ ఎమ్మెల్యేస్ కానీ కార్పొరేటర్లు వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఇవన్నీ పరిష్కరించి 10% ఓపెన్ స్పేస్ వదలాల్సింది వదిలి రోడ్లకు, ఇప్పుడు రోడ్లో 12 ఫీట్ తేడా వచ్చింది సార్. 150 ఫీట్ రోడ్డు అన్నారు. ఎవరైనా ఆశపడతారు కదా 150 ఫీట్ రోడ్డు పక్కన ఉంది అంటే. కానీ అక్కడ 150 ఫీట్ లేదు, 54 చూపించారు, 42 ఉంది. మీరు సర్వే చేసి ప్లాట్స్ అన్ని కరెక్ట్గా డిమార్కెట్ చేసి అందరికీ చూపించి ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండండి. ట్రాన్స్పరెంట్గా లేకుండా అన్ని దాచిపెట్టుకుని ప్రజల్ని మోసం చేయడానికి తగ్గుతున్నామా అని మరి సగం ప్లాట్లు వదిలేసుకుని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ సగానికి వచ్చే నెలనే ఆక్షన్ వేసేస్తారట. ఎందుకంత తొందర? మీకు జవాబుదారీతనం ఉండదా?